కువైట్ లో డెలివరీ వాళ్ళ కష్టాలు చూడండి ఎలా ఉంటాయో. హే హాయ్ బ్రో, అసలు ఈ రోజు ఏం జరిగిందిరా అంటే, ఈ రోజు మా ఇంటికి ఈ తలాపత్ అన్న డెలివరీ చేయడానికి అయితే వచ్చిండు. డెలివరీ నేనే తీసుకున్నా. తర్వాత చూస్తే దీని ఇంజిన్ నుంచి పొగ అయితే వస్తుంది. నేనే చెప్పిన అతనికి, అన్న ఇట్లా ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చూడన్నా అని. ఆ అన్న బైనెట్ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది అతను కూలెంట్ క్యాప్ ఉంటది కదా, అది లైట్ గా బిగించిండు, ఫుట్ గా అయితే బిగిలే. సేమ్ ఇప్పుడు వస్తుంది కదా, ఇలా అయితే వస్తున్నది పొగ. ముందు ఆ కూలెంట్ ఆయిల్ లోపల ఉన్న వాటర్ గీటర్ అన్ని వెళ్ళిపోయినాయి కిందకైతే. పాప మా అన్నకైతే ఏం చేయాలన్నా దిక్కు తెలియలే. అది కూలెంట్ వేస్తాం కదా, దాని డై ఉంటది కదా, అది అయితే డై అయితే పోయిందంట. కంపెనీ వాళ్ళ కాల్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వడం లేదు అంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా చేయండి అన్న అని చెప్తే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అసలు దూరంలో ఉన్నా అని చెప్తున్నారు. ఇన్నకి ఇంకా ఏం చేసేది లేక ఎట్నో ఒకటి ఆ క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఇద్దరం కలిసి. తర్వాత మా ఇంట్లో ఫ్రిడ్జ్ నుంచి నీళ్ళు తెచ్చిచ్చిన చల్లవి అవి అయితే పోస్తున్నాడు అన్న. వాటర్ వేసిన తర్వాత డైరెక్ట్ ఏదైనా మెకానిక్ దగ్గరికి వెళ్ళున్నా డైరెక్ట్ అని చెప్పేసిన. మెయిన్ గా మీ అందరికి చెప్పేది ఏంటంటే, దేశంకి వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలలో అయితే ముందు జాగ్రత్త అయితే ఉండాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది మా ఏరియాలో అయిపోయిందని జరిపింది, ఒకవేళ బయట కనుక అయిపోతే కనుక ఎవరు మనకి కార్ ఆపకుండా రెస్పాండ్ అవ్వరు. ఇంట్లో పని చేసే వాళ్ళకైతే వాళ్ళ కోవిడ్ వాళ్ళకి ఫోన్ చేస్తే కనుక వాళ్ళు వచ్చి చూసుకుంటారు. ఇట్లా బయట పని చేసే వాళ్ళకైతే చాలా కష్టము. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి బయట పని చేసే వాళ్ళు. మెయిన్ గా ఈ వీడియో చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బయట డెలివరీ వర్క్ చేస్తున్నారు కనుక వాళ్ళకి అయితే షేర్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే